గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం. నాతో మాట్లాడుతున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన ఎవరిని లేపినట్టు నన్ను లేపి నీకు ఏమి కనబడుచున్నదని అడుగగా నేను సువర్ణమైన దీపస్తంభమును దాని మీద ఒక ప్రమిదను దీపస్తంభమునకు 7 దీపములను. ఎక్కడ చదువుకున్నావు? రెండో వచ్చిన సువర్ణమైన దీపస్తంభమును దాని మీద ఒక ప్రమిదను దీపస్తంభమునకు 7 దీపములను దీపమునకు 7 గొట్టములను కనబడుచున్నవి. చాలు. ఇంకొక మన 27వ కీర్తన చదువుకున్నాం కదా. 27వ కీర్తనలో మొదటి వచనం చూడండి. యెహోవా నాకు వెలుగును రక్షణనే ఉన్నాడు. నేను ఎవరికి భయపడుదును? యెహోవా నాకు వెలుగును రక్షణ ఉన్నాడు, నేను ఎవరికి భయపడను. ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం వచ్చేటప్పటికి ఏమంటాడైనా, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ అధ్యాయము 7వ అధ్యాయం ఈ 3 అధ్యాయాలు కూడా కొండ మీద ప్రసంగం. దేవుడు కొండ మీద, యేసు ప్రభు కొండ మీద ప్రసంగం చేసిన ప్రసంగం 5వ అధ్యాయం 6వ అధ్యాయం. ఈ 5వ అధ్యాయము మొదటి నుంచి 13 వచనాల వరకు ఆయన ధాన్యంతో చెప్తూ ఉన్నాడు. ఇంకా మాట్లాడుతూ చెప్తూ ఉప్పు గురించి కూడా ఆయన చెప్తూ ఈ 14వ వచనం వచ్చేటప్పటికి ఏమన్నాడైనా, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. వెలుగు అనేటువంటి మాట బైబిల్లో చాలా చోట్ల మనం చూస్తాం. ఆదిలో దేవుడు ఈ సృష్టి అంతా చేసినప్పుడు ఎలా ఉంది? సృష్టి అంతా కూడా ఎలా ఉంది? గాఢాంధకారముతో నిండిపోయింది. గాఢాంధకారం చీకట్లో నిండిపోయి ఉన్నది. అగాధ జలములు ఆవరించి ఉన్నవి, అంతా చీకటమై. తర్వాత దేవుడు దానిని వెలుగుమయంగా చేసినట్టుగా చూస్తూ ఉన్నాం. ఈశ్వరత్వం రావాలి, దాశరథ్యాలు చేస్తాను. చక్రవర్తి గారి నుంచి మాకు పెళ్లి చేస్తావు అక్కడ. దాని భయం ఉంది, నా భయం లేదు. పని చేయకూడదు, నువ్వు వచ్చి కూర్చోవాలి. వీళ్ళు పని చేస్తే ఏమవుతుందంటే డిస్టర్బెన్స్ ఉంటుంది, నా మనసు అంతా నీ మీద ఉంటుంది. పెళ్లి చేస్తాను రాము, వీళ్ళు కూర్చోవాలి, నా మనసు నీ మీద ఉంది, వీళ్ళందరి మీద లేదు. కనుక వెలుగు అనేటటువంటిది దేవుడు మనం బోధిస్తున్నాడు. మీరు లోకమునకు వెలుగే ఉన్నారు అంటాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం చూడమా. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం చూడండి. అక్కడ ఏమంటాడు? యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం చూడండి. మరలా యేసు నేను లోకమునకు ఇక్కడేమంటున్నాడు? మత్తయి సువార్తలో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అంటున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం కూడా ఏమంటున్నాడు? నేను లోకమునకు వెలుగై ఉన్నాను. వెలుగు అనేటటువంటిది పరిశుద్ధతకు పోల్చబడింది. ఏమి పోల్చబడిందండి? వెలుగు పరిశుద్ధతకు పోల్చబడింది. వెలుగు అనేటటువంటిది దేవుని వాక్యమునకు పోల్చబడింది. దేవుని వాక్యమునకు పోల్చబడింది. వెలుగు అనేటటువంటిది దేవుని పిల్లలకు పోల్చబడింది. వెలుగు పరిశుద్ధతకు పోల్చబడింది, వాక్యానికి పోల్చబడింది, పిల్లలకు పోల్చబడింది. ఇంకొక మాట ఏంటంటే చీకటిని తోలివేసేది వెలుగు. పొద్దుపోయింది, చీకటి పడిపోయింది, కరెంట్ లేదు, మనం ఏం చేస్తాం? చీకట్లో ఉంటాం. నిజమా? చీకట్లో ఉంటామా? ఏం చేస్తాం?
ఏ దీపం గుడ్డో లేకపోతే ఏ కొవ్వొత్తో వెలిగించి మన పనులు ఈ వెలుగు రాగానే చీకటి కనపడతాయి కదా, ఏమైపోతుంది? చీకటి అంతా పారిపోతుంది, అది తొలగిపోతుంది. కనుక వెలుగు అనేటటువంటిది చీకటిని పారతో. ఎపిసి పత్రిక చూడండి సార్, ఎపిసి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూడమా. ఎపిసి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. అమ్మా మీరు పూర్వమందు చీకటి అయి ఉండిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగునై ఉన్నారు. చాలు పూర్వకాలంలో మనం ఎలా ఉన్నామండి? ఎలా ఉన్నామమ్మా? చీకటిలో జీవించాం. వెలుగు లేదు పూర్వకాలంలో. మొదటి యేసు ప్రభు క్రీస్తు పూర్వం మనం పరిశీలన చేస్తే రాజులో వెలుగు లేదు. పశ్చిమాంసం తినేవాళ్ళండి పూర్వీకులు. ఏం చేసేవాళ్ళు పూర్వీకులు? పశ్చిమాంసం తినేసేవాళ్ళు. జంకల్ని, కొంగల్ని, పందుల్ని, పక్షుల్ని వేటాడి వాళ్ళు ఏం చేసేవాడండి? పచ్చిది తినేసేవాడు, పచ్చి మాంసం తినేసేవాడు. ఎందుకు? వెలుగు తెలియదు, నిప్పు తెలియదు, కాచుకోవడం తెలియదు, వండుకోవడం తెలియదు. అందులో ఉప్పు వేయాలా, కారం వేయాలా, మంచినీళ్ళు వేయాలా, పచ్చిమిరపకాయలు వేయాలా, ఉల్లిపాయలు వేయాలా అనేది వాళ్ళకి తెలియదు. అప్పుడు లేవాలి. రాను మానవుడు ఏం చేశాడంటే రాత్రి వచ్చేటప్పటికి వాళ్ళు ఏం చేశారండి? ఒక రాయి తీసుకొని, చెకుముక్క రాయి తీసుకొని ఆ రాయి మీద రాయిని కొడుతూ ఉంటే ఎందుకు ఆడుకుంటూ కొట్టేటప్పటికి ఏమొచ్చింది? అక్కడ మంట వచ్చింది. విన్నారా నాయన గారు? అంతకుముందు నిప్పు లేదు, వండుకోవటం తెలియదు, వెలుతురు లేదు. బతుకు పోతే ఆ అడవుల్లోనే, ఆ గుడిసెల్లోనే అలాగే నిద్రపోయేవాళ్ళు. వాళ్ళకి ఏమీ తెలియదు. లైట్లు లేవు, వ్యసనాలు లేదు, పెట్రోల్ లేదు. భయంకరమైన దినాలు ఆ దినాలు. అలాంటి దినాల్లో ఉన్నటువంటి ఆ ప్రజలు అలాగే కాలక్షేపం చేసి కొంతకాలం వచ్చేటప్పటికి రాజు మీద రాయి కొట్టినప్పటికి నిప్పు వచ్చింది. ఆ నిప్పును బట్టి వాళ్ళు ఏం చేశారంటే వెలుగు వచ్చింది. అప్పుడు నెమ్మదిగా వాళ్ళు కాల్చుకొని తినడం మొదలుపెట్టారు. పచ్చిది కన్నా రుచి వేరు. కాల్చుకొని తినే రుచి చాలా బాగుంది అనుకున్నారు. రాను మానవుడు నాగరికత పెరిగిపోయింది, జ్ఞానం పెరిగిపోయింది. మరి రకరకాల దినుసులతో ఆహార పదార్థాలు తయారు చేసుకున్న దేవుడు వారి జ్ఞానాన్ని ప్రసాదించారు. ఇవాళ మనం కూరగా రుచిగా లేకపోతే మనం తినగలమా? ఏమండి తినగలమా? సపరేట్గా తినగలమా? ఎక్కువగా తినగలమా? సరిపడా ఉంటేనే తినగలుగుతామా? కనుక వెలుగు ద్వారా ఆ రోజుల్లో మనిషికి చీకటిలో నుండి వెలుగు రావడం జరిగింది. ఇంకొక మాట చూద్దాము. వెలుగు మార్గమును తెలియజేసేది. వెలుగు మార్గమును చీకటిలో వెళుతూ ఉంటే మార్గం తెలియదు. వెలుగు కనబడితే మన మార్గం అర్థం. అలాగే వెలుగు ఏం చేస్తూ ఉంటుందంటే హృదయమునకు సంతోషమును ఆరోగ్యమును కలుగజేసేది వెలుగనే ఇక్కడ మనం జ్ఞాపకం చూసుకోవాలి. ఒక మాట చూద్దాము. మొదటి దశలోని పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చూడండి సార్. మొదటి దశలోని పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. చాలు తర్వాత చూపుతున్నాయి. మన ఎవరండి? వెలుగు సంబంధులను పగటి సంబంధులమై ఉన్నాము. తర్వాత చదువు. మనము రాత్రి వారము కావు, చీకటి వారము కావు. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి భక్తులము కాము. ఇందురు నిద్రపోవు వారు రాత్రి వేళ నిద్రపోవుదురు.
లక్ష్య నిరీక్షణయుడు నిర్మోహంగా చేతితో ఉన్న ముఖాలుగా ఉండకూడదు అన్నాడు దేవుడు యొక్క రాత్రి వచ్చిందే నిద్రపోతాం, కానీ రాత్రి కూడా నిద్రపోకుండా ఉండేవాడు కొంతమంది కార్మికులు ఉన్నారు. కార్మికులు పెద్ద మీద ఆ ఫ్యాక్టరీస్లో నైట్ డ్యూటీ చేసేవాడు ఉన్నారు. డే డ్యూటీ చేసిన వాడు పగటి డ్యూటీ నైట్ డ్యూటీ రావట్లేదు, నైట్ డ్యూటీ చేసిన వాడు పగటి రావట్లేదు. కానీ నైట్ డ్యూటీ చేసేవాడు ఒక ఆరోగ్యాలు ఎంతో పడిపోతారు. ఎందుకు నిద్ర కాసి వాళ్ళు ఆ నిద్రపోయే సమయాన్ని తమ లెక్కలను మొక్కలు చేసుకొని ఫ్యాక్టరీలో పనిచేసేవాడు ఉన్నారు. ఎందుకు కుటుంబాన్ని పోషించుకోవడానికి, కుటుంబాన్ని సంరక్షించుకోవడానికి కార్మికులు ఎంతో కష్టపడతారు. కానీ కొంతమంది చీకటి వచ్చినప్పుడు కూడా నిద్రలోపం ఉండేవాళ్ళు ఉన్నారు. ఎవరు వాళ్ళు తాగి రోడ్డు మీద పడిపోయేవాళ్ళు, నిద్రలో అరుచుకుంటూ తిప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు. పేకాట ఆడేవాళ్ళకి రాత్రి లేదు, పగలు లేదు. రాత్రి కూడా నిజంగా పేకాటాలు ఉన్నారు. ఇంకొక పెద్ద బలహీనత ఏంటంటే తెల్లవారు టీవీ షోలు ఉన్నారు, సీరియల్స్ కానీ సినిమాలు కానీ. లేదా నిజమా నేను చూస్తున్నావా 10 గంటల వరకే ఏమవుతుంది ఉందాకి ఎక్కువసేపు చూడకూడదు, కళ్ళు దెబ్బతింటే. తెల్లవాళ్ళు చూసి ఆరోగ్యాన్ని పాడు చేసుకునేవాళ్ళు. అది మనకి సంబంధం లేనటువంటి అలవాటే. కనుక దేవుడు మనకి ఇచ్చినటువంటి రాత్రిని మన శరీరానికి అలసట తీర్చడానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి మనం దాన్ని వాడుకోవాలని చెప్పి దైవ గ్రంథం ఇక్కడ మనకు హెచ్చరిక చేస్తుంది. ఇంకొక మాట చూద్దాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 6వ వచనం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 6వ వచనం. ఇశ్రాయేలీయులను తప్పింపబడి వారిని నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును, ఇశ్రాయేలీయులను తప్పింపబడి వారిని రప్పించున్నట్లును నా సేవకుడవై ఉండుట ఎంతో స్వల్ప విషయము. భూదిగంతముల వరకు నీవు నేను కలుగ చేయి రక్షణకు సాగర బహుటకై అన్యజనులకు వెలుగైనట్లు నిన్ను నియమించి ఉన్నాను. చివరి వచనం చాలా ముఖ్యం. ఎందుకు ఆ వెలుగు పిల్లలుగా మనం ఉండాలంటే అన్యజనులకు. చాలామంది అన్యజనులు ఉన్నారు. మనమంటే మన గుడి అంటే చాలా అభిమానం కలిగిన వాళ్ళు ఉన్నారు. అప్పుడప్పుడు వస్తున్నారు మన గుడికి. పండగ రోజుల్లో మనకి పలహారాలు పంపించేవాడు ఉన్నారు. పండగ రోజుల్లో మనకు కానుక ఇచ్చేవాడు ఉన్నారు. పండగ రోజుల్లో వాళ్ళు కుటుంబ సమేతంగా వచ్చి ప్రార్థన చేసుకునే వారు ఉన్నారు. అన్యజనులకు ఆ చివరి మాట చదవండి. వెలుగై ఉండినట్లు దేవుడు మిమ్మలను నియమించి ఉన్నాడు. అందుకు మనము మన సంఘము, మన మందిరం, ఇక ఏ గుడి లేదు. ఇక క్రైస్తవ దేవాలయం ఏదైనా ఉందంటే మన సిఎస్ఐ దేవాలయం. అన్ని గుళ్ళు అవి వేరు, మన సంబంధం వేరే. ఏదైనా గుడి ఉందాయా అంటే అక్కడ ఏ గుడి ఉందండి? సిఎస్ఐ మందిరము, సిఎస్ఐ దేవాలయం, పరిశుద్ధ పౌలు దర్శన దేవాలయం అనుకుంది. ఇది దాటి పక్కకి వెళ్ళండి, ఆ చెరువు దగ్గరికి వెళ్ళండి, అక్కడ ఎన్నో గుళ్ళు ఉన్నాయి. తోటలకు వెళ్ళండి, అక్కడ ఎంతోమంది అయ్యగారు, ఎన్నో గుళ్ళు ఉన్నాయి. ధర్మార్కులు వెళ్ళండి, 30 మంది అయ్యగారు, 30,000 సంఘాలు ఉన్నాయి అక్కడ. మఠగుడి వెళ్ళండి, ఎన్నో ఉన్నాయి అక్కడ. లింగపాలు వెళ్ళండి, పాతిమాపం వెళ్ళండి, సింగగూడి వెళ్ళండి, దమ్మకపాడు వెళ్ళండి, మొరవలపాడు వెళ్ళండి, రంగాపురం వెళ్ళండి, కొనియాల వెళ్ళండి. ఎన్నో 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 గుళ్ళు అనేక ప్రాంతాల్లో కాసుకుని ఉన్నారు సేవకులు. అన్యజనులకు వెలుగుటానికి మన సంఘాన్ని ఆయన కొరకు నియమించుకున్నారు. అందుచేత ఇక్కడ ఏ సంఘానికి, ఏ పాస్టర్ గారికి చోటు లేదు. లేకపోతే చేశాడు దేవుడు. అంత చక్కగా దేవుడు చక్రవర్తి గారి వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చాడండి. మీకు ఎవడొచ్చినా
బాధ లేదు. నా టైంలో హాస్యం వాళ్ళు వచ్చారు. అప్పుడు కాటుకూరి ఆంజనేయ గారు, సొలోమన్ గారు, ఇంకా కొంతమంది సుబ్బారావు గారు, వేలపతి సుబ్బారావు గారు, ఇలా అప్పుడు ఉన్నాను కదా. 92, 93 వచ్చాను నేను ఇక్కడ. కొంతమంది లొంగారు. చావులను కానీ గుడి కడతాడు, డబ్బులు ఇస్తాడు, బట్టలు ఇస్తాడు, డబ్బులు ఇస్తాడని లొంగారు కొంతమంది. కానీ కొంతమంది గట్టిగా పడ్డారు. మా పూర్వీకులు ఇక్కడ పునాది తీసుకున్నారు. పూర్వకాలంలో ఉన్న బిషప్ గారు వాళ్ళు వచ్చారు మా సంఘానికి అయ్యగారు. ఆ వేసిన పునాది మీద ఇంకొక పునాది మేము వేస్తే మాకు శాపం వస్తుందయ్యా, అది మీరు వద్దండి, ఏమిటండి, మాకు సంఘం చాలన్నా. ఆనాడు గుడి కట్టుకోవడానికి డబ్బులు లేవు. ఇంత పెద్ద గుడి అవుతుందని వారు ఊహించలేదు. ఇంత పెద్ద గుడి కట్టుకోవడానికి మా బిడ్డలు తయారవుతారని వారికి కళ రాలేదు, ఊహించలేదు. వారు తలంచని ఆలోచన లేదు. వారు ఏనాటికైనా మా సంఘానికి ఒక మందిరం కావాల్సి వస్తుంది. అది కట్టడానికి దేవుడు ఎవరితో ఏర్పాటు చేసుకుంటాడు. మాకు ఇంకో సంఘం అక్కర, మాకు ఒక గుడి అక్కర్లేదు. ఈ పునాది మీకు పునాది వేస్తే మాకు కుదరదండి, ఆ పునాది అక్కడ, ఈ పునాది మాకు చాలా అన్నారు మాకు అంటాడు. అన్యజనులకు మీరందరూ వెలుగై ఉండినట్లు ఈ రేపులపాడు సంఘాన్ని ఆయన శ్రమ నియమించి ఉన్నాడు, ఏర్పాటు చేసుకుని ఉన్నాడు, దేనిని ఆయన ప్రతిష్ఠించుకుని ఉన్నాడు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక 3 మాటలు చెప్పుకొని మనం ముందు చేసుకున్నాం. మొట్టమొదటి ఏంటంటే వెలుగై ఉన్న దేవునిని మనము వెంబడించాలి అని జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతో వెలుగిచ్చాడు మనకి దేవుడు, ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు, మంచి హృదయాన్ని ఇచ్చాడు దేవుడు, మంచి ఆలయం కట్టుకోవడానికి స్థితి ఇచ్చాడు, స్తోమత ఇచ్చాడు, ఆదరణ కల్పించాడు దేవుడు. అంతటితోటే ఫుల్ స్టాప్ పెట్టకూడదు. దేవుడు ఫుల్ స్టాప్ అంటే ఆగిపోయినట్టు అన్నమాట. అది ఆగకూడదు. ఇంకా ఇది పొలాంగా అవుతూ ఉండాలా, ఇది పొడిగించుకోవాలి, అమ్మార్చి అవుతూ ఉండాలా, ఇది పెంపొందించబడాలంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ వెలుగు ఇంకా అనేక ప్రాంతాలకు ఇప్పటికే మన డెడికేషన్ రోజున అనేక మంది ఆ సెక్రటరీ గారు, బిషప్ గారు, ఇంకా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లు, అయ్యగారు తీసుకెళ్ళి వాళ్ళ సంఘాలు ఈరోజు చెప్పుకుంటారు. వాళ్ళు అనుకుంటున్నాను నేను ఆ వెలుగు గురించినటువంటిది ఇంకా పొలాలంటే ధన్యకరణ ఉండాలంటే మనం చేయవలసిన పని ఏంటంటే ఆ వెలుగే ఉన్న దేవుని మనం ఏం చేయాలంటే వెంబడించవలేను, వెంబడించాలా దేవుని. వెంబడించేటటువంటి సమర్పణ మనకు కావాలి. వెంబడించేటువంటి అర్థం ఏంటి? అనుసరించాలి. మన బిషప్ గారు వచ్చారంటే ఆయన చూడటానికి, ఆయనతో కూడా రావడానికి, ఆయన నిర్మాణపడి రావడానికి ఎంతమంది వెళ్ళారు? అమ్మా ఖాళీ ఉందా రోడ్డు? ఇక్కడ ఖాళీ ఉందా గుర్తు లేదా? నేను ఎక్కడ అక్కడ నుండి పోయాను, నన్ను ఎక్కడ పడేస్తాను నా బయట ఇలా కూర్చున్నాను. వెంబడించుట, మనుషులను వెంబడించుట, అధికారులను వెంబడించుట సహజమే. కానీ మనం వెంబడించేది ఎవరిని అంటే వెలుగై ఉన్న దేవుడిని మనం వెంబడించాలి. అనుసరించాలంటే ఏం చేయాలి మనము? చూడండి ఒకసారి లోకాసు సువార్త 9వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఏం చేయాలి? మన పనికి వెంబడించాలంటే ఏం చేయాలి? 9వ అధ్యాయం లోకాసు సువార్త 23వ వచనం చదవమా. మరియు అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపకొని తనను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని చాలు ఏమన్నామా? వెంబడించేటువంటి సామాన్య పని కాదండి, సామాన్య పని కాదు. మేము వెంబడించాం క్రీస్తు సేవకు అమ్మా.
వెంబడించకపోతే నాకు పట్టాలు లేదు. ఏంటి వెంబడించడం, అనుసరించడం, దీనివల్ల నాకు కలిగిన ఉపయోగం ఏంటి? నేనేమన్నా భూములు కొనుక్కున్నానా, మేడల బిల్లులు కట్టుకున్నానా, బ్రహ్మాండంగా కారు కొనుక్కున్నానా? ఏదో కారు కొనుక్కున్నాం కొంతకాలం వాడే అన్వేషం, అది నిలవలేదు. ఏంటి వెంబడించడం అంటే, అనుసరించడం అంటే సంపాదించుకోవటానిక, ఏమా కూడబెట్టుకోవడానిక, బ్యాంకుల్లో దాచుకోవడానిక? ఉన్నాడు చాలామంది అడిగాడు, ఎంత పెట్టినా ఇంకా ఏదో కావాలి, ఏదో అవసరం అనుకుంటారు. నేను ఆశపడి ఎన్నో మంచి ఉద్యోగాలు, నా టైంలో ఎన్నో ఉద్యోగాలు, నా కాలేజీ స్టడీస్ అయిపోయిన తర్వాత ఎన్నో మంచి ఉద్యోగాల కోసం నాకు ఆఫర్స్ వచ్చినాయి. మా అమ్మ మొక్కలను అలా అంగీకరించలేదు. మా అమ్మ కూలి పని కష్టపడి పెంచింది మమ్మల్ని. 6 మగవాళ్ళు, 2 ఆడవాళ్ళు, నేనే పెద్దోడు. నన్ను అధికారం చేయాలని, దైవ సేవకుని చేయాలని నాకు ఇష్టం లేదు. ఏదైనా మంచి ఉద్యోగం చేసుకుంటే బ్రహ్మాండంగా నా పిల్లలు, నేను, నా సంసారం, నా హోదా బాగుంటుంది అనుకున్నాను నేను. కానీ మా అమ్మ ద్వారా నేను దేవుని సేవకై సమర్పణ చేసుకోవడం జరిగింది. ఎందుకంటాడు, నన్ను వెంబడించు, నా బిడ్డగా జీవించడానికి తలపెట్టుకునేవాడు. ఏమన్నాడండి? తనను తాను తగ్గించుకుని, ఉపేక్షించుకొని, తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. శ్రమలతో కూడిందండి శిలువ, అవమానాలతో కూడింది శిలువ. అలాంటి సేవ కొరకు నా తల్లి సమర్పించుకున్నాను. నా తర్వాత పుట్టినటువంటి వాళ్ళు అపార్ట్మెంట్స్లో ఉంటున్నారు, కార్లు, మోటార్ సైకిళ్ళు, కోటీశ్వరులు అయిపోయారు. మనతో మాట్లాడడం, మనం పిలిస్తే ఎక్కడే ఇవ్వబుద్ధి అవుతుంది, పిల్లలు మాట్లాడడం నాతో. ఆయన నన్ను గౌరవించేటటువంటి హృదయాలు ఉన్నాయి. వారి నమస్కారం పెట్టేవాడు లేరు, గౌరవించేవారు లేరు, ఆహ్వానించేవారు లేరు. వారు ధనమే, వారి ఆహారమే, వారి భోజనమే, వారు కలిపే దేవుడు అనుకుని బతుకుతున్నారు వాళ్ళు చాలామంది. ఇంకా వీళ్ళు మాత్రమే కాదు, చాలామంది చాలా ప్రాంతాల్లో వారి కొరకు ప్రార్థన చేయించడానికి, వారికి సహకారిగా, సహాయకుడిగా ఉండి ప్రయోజకులు చేయించడానికి నా తల్లి ఈ అంగీ కోసం ప్రార్థన చేసి, కూలి చేసి నన్ను బ్రతికించింది మా అమ్మ. ఈ కూలి డబ్బులతో నేను జీవించి, చందాలు రానటువంటి సంఘాల్లో పనిచేసి, ఆ వచ్చినటువంటి చందా డబ్బులతో, చందా బియ్యంతో నా తలవతోనే పెంచి పోసి పెద్దవాళ్ళు చేస్తే వాళ్ళు పెద్ద ఉద్యోగాలు, పెద్ద పెద్ద ఆశ్చర్యపరులు అయిపోయి ఇవాళ నా ఎందు ప్రేమ, అభిమాన ఆత్మీయత లేకుండా పోయింది. వాళ్ళని చీకటి జీవితమా, వెలుగు జీవితమా? మీరు చెప్పండి. నిజమా? ఇటువంటి జీవితం దేవుడు నాకు లోటు చేయదు. నా గౌరవానికి దేవుడు లోటు చేయదు. అందరి హృదయాల్లో నేను ఉన్నాను. వారు ఎవరి హృదయాల్లో ఉంటారు? ఇంట్లో హృదయాల్లోనే లేరు వాళ్ళు. ప్రజల హృదయాలు ఏముంటారు? వాళ్ళు ఉండరు. 40 సంవత్సరాల సర్వీసులో ఎన్నో జిల్లాలు, ఎన్నో మందిరాలు, ఎన్నో గ్రామాలు, ఎన్నో పట్టణాలు తిరిగాను. వాళ్ళందరి హృదయాల్లో దేవుడు నన్ను భద్రపరిచి ఉంచాడు, నన్ను దాచి ఉంచాడు. ఎప్పుడు కూడా కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు నా కొరకు, కొంత చందా పంపిస్తూ ఉంటారు, ఫోన్ పే చేస్తారు. అయ్యా అందంగా ప్రార్థన చేయండి మా పిల్లల కోసం. అది కొంత సహనం, అది కొంత ఆదరణ, అది కొంత బలం. అది ఎవరి ద్వారా కలిగిందంటే దేవుడి కృప చేతనే. ఆయన వెంబడించే వారిని దేవుడు విడిచిపెట్టేవాడు. కనుక వెలుగైన దేవుని వెంబడించే వాదంగా మనం. నేను ఒక్కడనే కాదు, చక్రవర్తి గారు మాత్రమే కాదు, అలజ్ఞాని గారు మాత్రమే కాదు, విష్ణు గారు మాత్రమే కాదు, మన వచ్చిన అయ్యగారు మాత్రమే కాదు, కానీ
సంఘములో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, స్త్రీలు పురుషులు ఎవరి బిడ్డలందరూ కూడా ఏం చేయాలండి? వెలుగే ఉన్నటువంటి దేవుడిని మనం ఏం చేయాలమ్మా? వెంబడించవలేము, అనగా ఆయనను అనుసరించవలేను, ఆయన మాటలను వినవలేను, ఆయన వాక్యము ద్వారా బలపరచబడవలేను, ఆయన వాక్యము ద్వారా ఆయన వాక్యం యొక్క ప్రకారం మనం ఏం చేయాలంటాడు? జీవించవాలి. తను తప్పు తెప్పించుకునే జనాయించాలి. ఇంగ్లీష్లో అంటే జనాయించాలంటే తనను తాము తగ్గించుకో. ఈ వెంబడించడం అంటే అర్థం ఏంటంటే మనకుగా మనము శిష్యులు తగ్గించుకున్నారు. వారందరూ కూడా ఆ గలిలయ సముద్రంలో చేపలు పడుతూ ఉన్నారు. ఇష్టాన్ని చేపలు బట్టి వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. దేవుడు వారిని సమీపించి, నేను మిమ్మలను రేపటి జాతరలు చేస్తానండి, రేపటి జాతరలో మనుషులు బట్టి జాతరలు అంటారు. చేపలు ఏంటయ్యా? వాళ్ళు ఎంతో బాగా ఉన్నటువంటి వాళ్ళు, వ్యాపారస్తులు, చేపల వ్యాపారం చేసేవారు. వలలు వేసుకొని చేపలు పెట్టే పని వృత్తి, చేపల వృత్తి పన్నెలు వాళ్ళు. దేవుని అంటున్నాడు, ప్రభు వారిని సమీపించి, నేను మిమ్మలను మనుషులు పట్టే జాతర. చేపల కంటే ఎవరు గొప్పవాళ్ళు? దేవుడి దృష్టిలో మనుషులు గొప్పవాళ్ళు. మనుషులు గొప్పవారు. చీకటిలో ఉన్న ప్రజలను మీరు కాపాడటానికి మీరు గమనించాలి. ఇంకొక వాడిని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చనిపోయి సమాధిని లేపబడిన తర్వాత యేసుబాబు ఇక రాడు, ఇక కనపడ్డు, ఇక రోమా సైనికులు వాళ్ళంతా మనం సంపేస్తారని చెప్పి ఏం చేశారు? మళ్ళీ చేపల పట్ల వెళ్ళిపోయారు. చేపల పట్ల వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? రాత్రంతా ప్రయాసపడ్డారు, రాత్రంతా శ్రమపడ్డారు. కానీ చేపల పడియా పడలేదు, చేపలు పడలేదు. 4వ జామున ఎన్ని జాములు ఉన్నాయి ఒక రాత్రిలో చెప్పగలరా? ఎన్ని జాములు ఉన్నాయండి? ఎన్ని జాములు ఒక రాత్రికి? 4 జాములు. 6 గంటల నుంచి 9 గంటల వరకు ఒక జాము, 9 గంటల నుంచి 12 గంటల వరకు ఒక జాము, 12 గంటల నుంచి 3 గంటల వరకు ఒక జాము, 3 గంటల నుంచి 6 గంటల వరకు ఒక జాము. అప్పుడు ప్రభువు వారు సమీపిస్తే వాళ్ళు ఏమి దొరకడం లేదు. నీ వలను కుడి ప్రక్క వేయమన్నాడు యేసు ప్రభు. అప్పుడు పేతురు అంటాడు, ప్రభువా మేము రాత్రంతా ప్రయాసపడ్డాము, ఒక చేపైనా ఒక పెద్ద పరిగణ మాకు పడలేదు. అంతే పేతురు అంటాడు, అయినను నీ మాట చెప్పున మేము వలలు వేస్తామని చెప్పి వాళ్ళు కుడి ప్రక్కన వేసినప్పుడు, దోళ్ళలను లోతుగా నడిపించి వలలు వేసినప్పుడు వాళ్ళు అనుభవం విస్తారమైన చేపలు, పెద్ద చేప. వేరే ధోనిలో ఉన్నటువంటి వారు వచ్చి సహాయం చేసే అంత బరువైనటువంటి పిగిలిపోవడంతగా విస్తారమైన చేపలు. కనుక వాళ్ళు గమనించారు, గొప్ప అద్భుత కార్యాలు చేశారు. కనుక వెలుగే ఉన్న దేవుని గమనించాలి మనం. అందుకు ఈరోజు వెలిగిన అంశం నీ కుటుంబము, మన సంఘం దీపికలు ఉండాలంటే మనం ఒకరిగా గమనించుడు కాదు, కానీ మనకుగా మనం తగ్గించుకొని తిరుగు ఎత్తుకోవాలి. ఆయన శివ ఎత్తుకుని వెళ్ళిపోయాడు యేసు ప్రభు. ప్రభు శివ ఎత్తుకోవడానికి మనం కాదు, ఆయన శివ ఎత్తుకుని వెళ్ళిపోయాడు. మన శిలువ, మనకు ఒక శిలువ ఉంది. ఆ శిలువను మనం ఎత్తుకోవాలా. ఆ శిలువ ఏమిటంటే అవమానాలు, నిందలు, ఎగతాళులు, బాధలు, నష్టాలు, కష్టాలు, కన్నీరు, దుఃఖం ఇవన్నీ కూడా దేనికి పోచబడినవయ్యా అంటే శిలువ. అది మనము మోయగలిగితే ఆ వెలుగును మనము చూడాలి. అప్పుడు మనం వెంబడిస్తే దేవుని వెలుగును మనం సంపాదించుకుంటాం. కనుక రెండవది ఏంటంటే వెలుగై ఉన్న దేవుని ప్రేమించాలి.
మొట్టమొదటిది వెలుగున్న దేవుని వెంబడించాలా మనందరం కూడా. రెండవది ఏంటంటే వెలుగై ఉన్న దేవుని మనము ఏం చేయాలమ్మా? ప్రేమించవలేను. జకర్యా గ్రంథం చూసే మనం ఏం చూసాం అక్కడ? జకర్యా గ్రంథము 4వ అధ్యాయం చదువుకున్నాం. 27వ అధ్యాయం చూసాం. 27వ కీర్తనలో మొదటి వచనంలో చూసాం మనం, యెహోవా నాకు వెలుగు. చూడండి సార్, మళ్ళీ సార్ చదవండి. ఎవరికి భయపడను, కానీ ఎవరికి భయపడే పని లేదండి. ఎందుకంటే ఆయన మనకు వెలుగై ఉన్నాడు. ఆయన మనకు వెలుగై ఉన్న దేవుడు. అందుచేత మనం ఏం చేయాలంటే వెంబడించడం మాత్రమే కాదు, కానీ మనం ఆయనను ప్రేమించవలేను. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం చూడండి. దేవుడు లోకమును ఆ తీర్పు ఇదే వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించారు. మనం ఏం ప్రేమిస్తున్నామండి? చీకటినే ప్రేమిస్తున్నామంటండి. మన తలంపులు, మన ఆలోచనలు, మన జీవితం, మన ఉద్దేశాలన్నీ కూడా చీకటితో ఉన్నటువంటివి, చీకటి సంబంధమే, పాపంతో కూడినటువంటివి. అందుచేత ఆయన ఏం చేశాడు? లోకమును ప్రేమించాడు. ఆ లోకములోనికి ఎవరొచ్చారు? వెలుగు వచ్చింది. వెలుగు వస్తే ప్రజలు ఏం చేశారు? వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమిస్తున్నారు. కారణం ఏంటంటే వారి మనసులు, వారి క్రియలు చెడ్డమైనందున వారి వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమిస్తున్నారు. ఇప్పుడు మాట్లాడదాం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు చదువు ముగించేసుకుందాం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మాకు ప్రకటించే వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఏమాత్రమూ లేదు, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన యెడల మన అబద్ధము నడుచు సత్యమును జరిపింపకుందుము. అయితే మొదటి 4వ అధ్యాయం 8 నుంచి దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు గణయందునిచ్చిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. ఏమన్నాడు? మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం ఏమంటాడు? ఇది దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు అంటున్నాడు అక్కడ. 20వ వచనం చూడండి. 20వ వచనం. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. నేను ప్రేమించాలయ్యా దేవుడు అని చెప్పి ఎదుటివాడిని తోటివాడిని ద్వేషిస్తే మనము ప్రేమలిన వాళ్ళని చెప్పి దేవుని వాటిని సాధిస్తాం. కనుక వెలుగే ఉన్న దేవుని గమనించాలి. రెండవ వెలుగులో దేవుని ప్రేమించాలని జ్ఞాపకం చేసుకున్నాం. చివరి ఏంటంటే వెలుగే ఉన్న దేవునితో సహవాసం కలిగి ఉన్నాము. వెలుగే ఉన్న దేవునితో మనము సహవాసం కలిగి ఉండవలేము. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదువుకోండి. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన యెడల
మనమును వెలుగులో నడిచిన యెడల మనము అనన్య సహవాసము గలవారమై యుందుము. అన్యోన్య సహవాసం గలవారమై. వెలుగే ఉన్న దేవుని గమనించాలి, వెలుగు ఉన్న దేవుని ప్రేమించాలి. మూడవది దేవునితో సహవాసం. సహవాసములో చాలా రకాలు ఉన్నాయి. లోకముతో సహవాసం, తాగుడుతో సహవాసం, అక్రమంతో సహవాసం, అన్యాయంతో సహవాసం, ఇవన్నీ కూడా మన నైతిక జీవితాన్ని పాడు చేసేటటువంటి దుర్మార్గపు సహవాసం. కానీ దేవునితో మనం సహవాసం చేస్తే మనకు కావలసినటువంటి పవిత్రత మనకు ప్రసాదిస్తాయి. ఆ సహవాసము మనకెంతో బలం. అన్యోన్య సహవాసం అంటే ఐక్యత కలిగిన వారమై హృదయాలు కలవాలి. మనుషులు కలవడం కాదు కానీ ఏ కలవాలండి? హృదయాలు కలిస్తే ఏ గొడవ మనకు రాదు. అంత సహవాసం కలిగితే సహవాసం దేవుడి వాక్యంలో ఉన్నటువంటి సహవాసం. చక్రవర్తి గారు ఆన్లైన్లో మీతో మాట్లాడుతున్నారు. మీరంతా ఏం చేస్తుందండి? ఎవరికాడే వేరు పెడుతున్నారా? వచ్చి ఎక్కడుంటున్నారు అమ్మా? ఎక్కడుంటున్నారు? మందిరంలో సహవాసం. అది ఫెలోషిప్ అన్నమాట. ఫెలోషిప్ అది సహవాసం బలం. ఒక పొల పెట్టండి పొయ్యిలో, అది మండుదా? ఒక పొల మంట దానికి వేడి చేయడానికి నా శక్తి సరిపోతా? చాలు. అదే 4-5 పొలాలు పెట్టండి. ఏమవుతుంది? 4-5 పొలాలు పెడితే మంట ఎక్కువ వస్తుంది, త్వరగా పని అయిపోతుంది. అలాగని మనం కూడా ఒక్కొక్కరు వేరువేరుగా ఉండకుండా నలుగురు కలిసి ఎందుకు చేస్తాను? ఎక్కడ ఇద్దరు ప్రార్థన చేస్తాను. నేను వాళ్ళ మధ్య కనుక వెలిగే ఉన్న దేవునితో మనం సంబంధం కలిగి ఉన్నాం. ఆ సహవాసం కలిగి ఉన్నాం. అన్యోన్య సహవాసం కలిగి మనం సహవాసం కలిగి ఉండాలా? దేవునితో మనం సహవాసం కలిగి నిత్యం నా అంతరంగం సమస్తమా పరిశుద్ధ నామము సరిదిద్దమంటారు. ఎప్పుడు దివారాత్రములు నన్ను ధ్యానించేవాడు. అలా చేస్తే నా కాపరి నాకు ఏమి కలుగు చేయడంటారు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకి ఇచ్చినటువంటి అంశం వెలుగే ఉన్నది. మీరు లోకమునకు వెలుగే ఉన్నారు. వెలుగమైన దేవుడిని వెంబడించాలి. దేవునికి మన ప్రేమను చెల్లించాలి. మూడవది సహవాసము కలిగి అంటూ ఈ 16 మీ సత్క్రియలను చూచి మీ పరలోకమున్న తండ్రి సంతోషపడినట్లుగా మీరు ఉండాలంటారు. ఎలా కనపడితే వెంబడించడము, ప్రేమించడము, సహవాసం కలిగి ఉండాలంటే ఎలా కనపడుతుంది? మన సత్క్రియలను చూచి, మన పనులు చూచి, మన కార్యక్రమాలు చూచి, ఇవి జనంతో మాట్లాడాలి, ఇతరులతో మాట్లాడితే ఈ కార్యక్రమాలు సత్క్రియంత మంచి దుష్కార్యం కాదండి. మీరు లోకములు వెలుగై ఉన్నారు కనుక ఆ దీపాన్ని వెలిగిస్తూ ఉంది. వెలుగుమయంగా ఉన్న దాన్ని కింద పెట్టలో అంత కింద పెడితే ఆ కొంచెం కింద ఉంటే అది వెలుగుగా ఉంటుంది. ఇల్లంతా కనపడుతుంది. దీపం ఇల్లంతా కనపడుతుంది. ఎక్కడున్నారో దీప స్తంభం మీద ఉన్నారు. ఇంతవరకు మన పెద్దోళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసండి? దీపాలు తెచ్చి చిన్న దీపం పుట్టి వెలిగి చేసేసాడు తెలుసా? ఒక కళ్ళ ఉండేది, దెమ్మ ఉండేది. దాని కింద పై భాగంలో దిమ్మ ఉండేది, మధ్యలో కళ్ళ ఉండేది. ఈ కళ్ళ మీద దెమ్మ మీద పెట్టాడు దీపం పుట్టి. అది ఇల్లంతా కనపడుతుంది అన్నమాట. కింద పెడితే అది కనపడేది కాదు. నేను అదృష్టం బాగుండి ఇప్పుడు ఆ దీపం పుట్లు లేవు అమ్మా, ఆ దీపం పుట్లు లేవు. కోడిగుడ్డు దీపాలు వచ్చాయి. కోడిగుడ్డు దీపాలు ఆ లైట్ కోడిగుడ్డులా ఉంటుందన్నమాట. ఆ చిమ్ని అవి లేవు. ఇప్పుడు ఎవరు అమ్మట్లేదు. కృష్ణాలు లేదు, అమ్మట్లేదు. రేషన్లో అమ్మట్లేదు. అది లేదు అసలు. అది ఎక్కడ రావట్లేదు. అంతా దేవుడు మేలు చేస్తే మన మీడియాలో కూడా ఎలా ఉంటుంది అంటే
ఎలా ఉన్నాయండి? అంత కరెంటుమయమైపోయింది. మన ఇళ్ళన్నీ కూడా కరెంటుమయమైపోయింది. ట్యూబ్ లైట్లతో, ఎల్ఈడి లైట్లతో, బల్బులతో నిండిపోయింది, ఏసీలతో నిండిపోయింది. ఎంత వైభవంగా ఉంటాయి. కొన్ని ఎక్కడికెళ్తే చూస్తే ఎంతో అందంగా కనపడతాయి. ఆ ఇల్లంతా కూడా, గదులన్నీ కూడా కరెంటు దీపాలతో ఎంతో అందంగా కనపడే గృహాలు దేవుడు మనకి ఇచ్చారు. అవి వెలగటం లేదు, నీవు వెలిగించబడటం లేదు. నీవు వెలిగించబడాలి. అన్యజనులకు నీవు వెలుగుగా ఉండాలి. నీ తోటివాళ్ళకు వెలుగుగా ఉండాలి. దేవుడికి నీవు వెలుగుబిడ్డగా ఉండాలి. వెలుగుబిడ్డగా ఉండాలి అంటే ఆయనను వెంబడించే మనసు, ఆయన ప్రేమించే మనసు, ఈ సహవాసము కలిగి ఉండాలన్న మనసు కలిగి ఉండాలి. ఇది ఎలా సాధ్యపడుతుందంటే మనము దేవుడితో ఐక్యపరిచి ఉన్నాము. మన సత్క్రియలను చూచి మంచి కార్యాలను చేయగలిగితే, మంచి పనే, ద్రోహం కాదండి, అన్యాయం కాదండి, తప్పుడు పనులు కాదండి, ఎదుటి వారిని హింస పెట్టాలని, తగ్గు పెట్టాలని, అవమానపరచాలని మంచి కార్యాలు కాదు. సత్క్రియలు చేయగలిగినాడు మనం దేవుడిని వెంబడించగలము, ఆ దేవుడిని ప్రేమించగలము, ఆ దేవుడితో మనము సహవాసము కలిగి, ఐక్యత కలిగి బలమును సంపాదించుకుంటాం. అలాంటి తత్వాన్ని, అలాంటి సుగుణాలని, అలాంటి మంచి మనస్సు, మంచి హృదయాన్ని మనం కలిగి ఉండాలని నెమ్మదిగా మనం చేస్తూ ఈ మాటలు మీ ముందు ఉంచుతూ, ఈ మాటలతో నేను ముగిస్తున్నాను. దేవుడి గురించి మాట్లాడాను. దేవుడితో దాకా మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడుని కాక ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, స్తుతులకు పాత్రుడా, వందనాలు ఆయన స్తోత్రం. దేవా, వెలుగుగా ఉన్న నిన్ను గురించి, దీపం గురించి, ఆది కాలంలో వెలుతురు లేక ఆ పూర్వీకులంతా బాధపడ్డారు. రాను 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 వెలుగు ఎలా వచ్చిందో, నిప్పు ఎలా వచ్చిందో, ఈనాడు లోకమంతా వెలుగై ఎలా ప్రకాశిస్తూ ఉందో, ఆ వెలుగు ద్వారా మాకు రక్షణ లేదు. కానీ వెలుగై ఉన్నటువంటి నిన్ను వెంబడించగలిగితే, నిన్ను ప్రేమించగలిగితే, నీతో సహవాసం చేయగలిగితే, మా కార్యములన్నీ కూడా సత్క్రియలుగా ఉండగలిగితే నాయన, మా గృహాలు, మా జీవితాలు వెలుగుమయంగా వెలిగించబడతాయని ఈరోజు మీరు ఇచ్చిన వాక్యం ద్వారా మేము విన్నాము, హెచ్చరిక చేయబడ్డాము. అలాంటి వెలుగును మేము సంపాదించుకోవడానికి, సంఘ బిడ్డలు కలిగి ఉండటానికి సహాయం చేయమని, వ్యవహారించబడిన వాక్యం దీవించి సహాయం చేయమని, కాపాడమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సర్వాశీర్వాదములు మీ అందరికీ తోడై ఉండును గాక. తిరిగి మన మండలంలో లేచి నిలిచినటువంటి అపోస్తలుల విశ్వాసోత్తరాన్ని అనుకుంటున్నాం.